సో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం మనం తిరుగుతున్న సందర్భంలో మరి చౌరసియా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మరి సందీప్ మరి కొత్తగా ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముందు సందర్భంలో మరి 25వ వార్డు సూరత్ మరి లింబత్ ఉద్నయార్కు కార్పొరేట్గా ఉన్నటువంటి వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి కవిత ప్రస్తుతం మనతో ఉంది 25వ వార్డు. సో గుజరాత్ ఆమె మొదటిసారిగా కూడా 2002లో కూడా కార్పొరేటర్గా చేశారు. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా రెండోసారి కార్పొరేట్ చేసే సందర్భంలో గుజరాత్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలుగువారు ఎలా ఉన్నారు, వారితోటి ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే. సో తెలుగు వాళ్ళకి ఇక్కడికి వచ్చి గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లో కూడా కార్పొరేటర్ అయ్యారు రాజకీయంగా. సో ఫస్ట్ రాజకీయంగా ఎలా వచ్చారు, అప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి? అప్పుడు చాలా ఇది ఉన్నదండి, చాలా ఇది ఉందండి. అప్పుడు అంటే ఇంత డెవలప్మెంట్ కాదు కదా. అప్పుడు బయటకు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోయారు. ఇప్పుడు బయటకు వెళ్తారు అందరూ, ఆడవాళ్ళు చాలా పనులు చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కటి ఆత్మనిర్మల్గా చేసుకుంటున్నారు. డెవలప్మెంట్ అనేది మీరు మొదటిసారి కార్పొరేటర్ అయినప్పుడు ఎలా ఉండేది? అప్పుడు చాలా దారుణంగా ఉండేయండి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కదా, చాలా దారుణం. అంటే తెలియలేకపోయింది ప్రతి ఒక్కరు ఎలాగా ఉండాలి, ఎటు ముందు పోతే ఎటు ఎదగాలనేది వాళ్ళకి గైడ్లైన్ అనేది లేదండి. ఎప్పుడు భాజపా సర్కారు వచ్చిందో, బీజేపీ సర్కారు, అప్పటి నుంచి డెవలప్మెంట్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. ప్రతి ఒక్క పని ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళని పై లెవెల్గా తీసుకురావాలి, స్వచ్ఛ భారత్ ఎలా చేయాలి అనేది మన భారతీయ జనతా పార్టీ ఆలోచనలు ఉన్నాయి. రోడ్లు ఎలా ఉండేది అప్పుడు, కరెంట్ ఎలా ఉండేది, మంచినీటి వ్యవస్థ ఎలా ఉండేది, అసలు ఈ కాలనీ ఉండేది అప్పుడు మీరు ఫస్ట్సారి కార్పొరేటర్ అయినప్పుడు? ఈ కాలనీ లేదండి, ఈ కాలనీ లేదు. మేము అప్పుడు మాంద్రాలో ఉండేది. అప్పుడు ఏంటంటే రోడ్లు రావాలన్నా ఏది రావాలన్నా గల్లీలా, అప్పుడు మాంద్రాజ్ అంటే గల్లీ, ప్రతి ఒక్కరు ఇక్కడ తెలుగు సమాజం ఫస్ట్ స్టార్టింగ్ అయ్యేదే మాంద్రా నవి కాలనీ నుంచి. ఆ రోజుల గల్లీలో మట్టి ఉండే, బుడద ఉండే, ఓపెన్ గటార్ ఉండే, ఓపెన్ మొత్తం డ్రైనేజ్ లైన్ లేకపోయేది. ఓపెన్ గటార్ తోటి కొంతమంది చేయిలతోటే సాఫ్ చేసుకున్నారు. అప్పుడు సాఫ్ చేసుకున్నాక తర్వాత మన బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు తర్వాత అప్పుడు పైప్ లైన్లు, మంచినీళ్ళ సువిధ ఇవన్నీ ఇచ్చారు. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు బాగున్నదండి. ఇంటింటికి కూడా మరి బాత్రూమ్స్ కట్టించారా? మరి ఇంటింటికి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో ప్రతి ఒక్క ఇంట్లో స్లమ్ ఏరియాలో ఫ్రీగా ఉచితంగా సండాసులు కట్టగలిగారు. మోడీ సీఎంగా ఉన్నప్పుడు ఏమేమి కొత్త తెచ్చారు మీకు? మోడీ సీఎంగా ఉన్నప్పుడు ఇదే అండి, ఒక్కొక్క ఇంట్లో స్వచ్ఛలాగి ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఆడోళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కటి ఆలోచించుకొని మోదీజీ ఆడోళ్ళు బయటికి వెళ్తున్నారు అని ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్కరికి ఫ్రీగా శౌచాలయం చేపించారు. సో మరి గుజరాత్ వాళ్ళు మీతో ఎలా ఉన్నారు? ఇక్కడ మరి బెదిరింపులు కానీ అలాంటివి ఏమైనా ఉండదా? తెలుగు వాళ్ళని మంచిగా చూసుకున్న సందర్భాలు ఉన్నాయి? అట్లా అనేది లేదు. ఇది మినీ భారత్. సూరత్ అంటే ఒక మినీ భారత్. ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వచ్చిండ్రు. ప్రతి ఒక్కరిని గౌరవించడం ఒక సూరతీలాగా ఆ వ్యక్తిగతంగా ఉన్నదండి. మేము అనేది లేదు, ప్రతి ఒక్కరు బతకవచ్చు. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ బతికే అంత ఈ గుజరాత్ అన్నట్టు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తారు. తెలుగు ప్రజలు ఏం చేస్తారు ఎక్కువ ఇక్కడ? ఇప్పుడు మన తెలుగు వాళ్ళ సాంచలు నడుపుతానండి. ఇప్పుడు మళ్ళీ అబ్బాయిలు మోడలింగ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు. అమ్మాయిలు కూడా పోగలుగుతున్నారు, అకౌంటింగ్ అనేది అది చేయగలుగుతున్నారు. సో మొత్తం ఎంతమంది ఉంటారు మీ యొక్క డివిజన్లో? మీ యొక్క 125 డివిజన్లో ఎంతమంది ఉన్నారు? 25లో తెలుగు 9,000 మంది దానికి ఓటర్లు ఉన్నాయండి. ఓటర్లు ఉన్నాయి. 27 సంవత్సరాల నుంచి మీ పార్టీ పరిపాలించింది. సో మరి ఈసారి కూడా మీకు ఎందుకు ఇవ్వాలి ఓటు? మాకు ఎందుకు ఇవ్వాలనే కాదు, భారతీయ జనతా పార్టీ ఏ పని చేస్తుంది అనేది దానివల్ల. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందంట, ఒక లైట్ ఒక ఫ్యాన్ ఉంటేనే 3,000 కరెంటు బిల్లు వస్తుందని అంటున్నారు కదా. అలా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకు వస్తుంది? అప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉన్నది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎలా ఉన్నది, వెనకట్లాగానే ఉంటున్నారా అండి? ఇప్పుడు ఆత్మనిర్మల్గా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అబ్బాయిలకు కూడా మోడలింగ్ అని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవ్వరు ఇంట్లో కూర్చోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు పనిచేసే అంత ధైర్యం ఇప్పుడు ఉన్నదండి. సో ఉప్పులకు, పప్పులకు, సబ్బుకు మరి కరోనా తర్వాత ఏదైతే ఆయిల్
మనం తాగేటటువంటి రోజు తీసుకునేటటువంటి ఫీడింగ్ ఆయిల్ కూడా 120 నుంచి చాలా ఎక్కువగా పెరిగింది, బతకాలంటే కష్టం ఉందని అంటారు సామాన్యులు. బతకాలని కష్టం ఉన్నదని అలాగెందుకు అనుకుంటారండి? ప్రతి ఒక్కటి స్మార్ట్ సిటీ అయింది, ఎదగాలనే చూస్తారు కానీ తగ్గాలనేది చూడరు కదా అండి. స్మార్ట్ సిటీ అంటే ఎవరైనా బాగా బలిచిన వాళ్ళకి పనిచేస్తుంది, కానీ మాలాంటి సామాన్యులకు రేషన్ కూడా తక్కువనే ఇస్తున్నారు, 5 కేజీలే ఇస్తున్నారు. రేషన్ తక్కువ 5 కేజీలు ఎవరికి లేదండి, ప్రతి ఒక్కరికి వస్తుంది రేషన్ కార్డు. ఎప్పుడు కరోనా వచ్చిందో మన బీజేపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి రేషన్తో వస్తుంది, మళ్ళీ ఫ్రీ అనాజ్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. మీ డివిజన్లో స్లమ్స్ ఎక్కువ ఉన్నట్టుంది, ఇండ్లు చాలా తక్కువ మందికి వచ్చినాయని అంటారు. ఎందుకండి మీరు అటు పోయి చూడిపోండి, ఆవాస్లో చూడిపోండి, ఎందుకు తక్కువ వచ్చినాయండి? ఆవాస్లో చూస్తే అంత మనోళ్ళే ఉన్నారు, ఎందుకు తక్కువ వచ్చినాయి ఎవరండి అన్నది? అంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి 7 లక్షల ఇంట్లో 3 లక్షలు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు, ఇంకా 3 లక్షలు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నట్టు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారని కూడా అంటున్నారు. 3 లక్షలు అంటే ఫ్రీగానైతే ఇవ్వరు కదా అండి. సబ్సిడీ ఒక నరేంద్ర మోదీజీ ఆడవాళ్ళ పేరు మీద ఒకటి ఇవ్వాలని అనుకున్నప్పుడు సబ్సిడీ తీస్తున్నారంటే ఒక 2 లక్షల సబ్సిడీ ఇస్తుండ్రండి. ఈ గవర్నమెంటే, భారతీయ జనతా పార్టీ గవర్నమెంటే ఇస్తుంది ఇలాంటి అవకాశం. విద్య వైద్యం ఎలా ఉంది ఇక్కడ? విద్య కూడా చాలా బాగున్నది. ఇప్పుడు తెలుగు వాళ్ళు కాదు, ఇంగ్లీష్ మీడియం కూడా విద్య స్టార్ట్ చేసిర్రు గుజరాత్ ఇక్కడ ఈ గవర్నమెంట్, భాజపా గవర్నమెంట్. సో పోయినసారి కూడా చాలా తక్కువ సీట్లు వచ్చాయి, అంతమందికి వస్తూ ఉంటే సీట్లు తక్కువ వస్తున్నాయి, 98 దాకానే ఉన్నాయి మరి. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా 83 సీట్లు వచ్చినాయి పోయినసారి. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఎందుకంటే మేము గతంలో కూడా చేశాము అన్నట్టుగా చెప్తున్నారు. ఆపు కూడా ఓ రకంగా నిమ్మ కింద నీరు లాగానే వస్తుంది, భాజపాకు కష్టమే అని అంటారు, నిజమేనా? అలా కాదండి, భాజపా 182 అంటే 182 మా సిఆర్ పార్టీలు మస్తు చాలా మెహనత్ కష్టపడుతుండు. ప్రతి ఒక్కటి ఆయన నిర్ణయించిండంటే 180కి 182 తప్పనిసరిగా వస్తాయి సీట్లు. పాటీదారు ఉద్యమదారులు కూడా మీ పార్టీలో జాయిన్ అయ్యారు, సో ఏమైనా లాభి చెందే అవకాశం ఉందా? ఉన్నదండి, పటేల్ సమాజం ఎప్పుడైనా భాజపాకి సపోర్ట్ ఇస్తారు. తెలుగు వాళ్ళు ఎలా ఉంది? తెలుగు వాళ్ళు కూడా 8 లక్షల మంది ఇక్కడ సూరత్లో ఉన్నట్టు కూడా ఒక వార్త ఉంది, వాళ్ళ యొక్క మద్దతు ఎలా ఉంది? వాళ్ళ మద్దతు బాగున్నదండి. సూరత్ వాళ్ళు మన తెలుగు సమాజం ఎప్పుడైనా అటు ఇటు దారి వేయరు, ప్రతి ఒక్కరు భాజపాకే ఇస్తారు. పింఛన్ల విషయంలో కేసీఆర్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, పింఛన్లు తెలంగాణలో ఇచ్చినట్టు పింఛన్లు మీ గుజరాత్లో ఇస్తున్నారా? వితంతు పింఛన్లు, వీడో పింఛన్లు కావచ్చు, అదే వీడో వితంతు 2 ఒకటే, ఒంటరి మహిళ పింఛన్లు కావచ్చు, వికలాంగులే కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్టు. అలాగే పద్మశాలీలకు కూడా ఎవరైతే చేనేత కారంలో వాళ్ళకు కూడా ఇస్తున్నట్టు మరి మీ ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయండి, ఎందుకులో ప్రతి ఒక్కటి ఉన్నది. పెన్షన్ ఉన్నది, వృధా పెన్షన్ ఉన్నది, విధవా పెన్షన్ ఉన్నది, ఎందుకు లేవండి? ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. విధవా పెన్షన్కి 1250 వస్తున్నాయండి, 61 750 వస్తున్నాయి. ఇంకా మీ యొక్క డివిజన్లో సీసీ రోడ్లు కావచ్చు, ఇక్కడ కరెంటు తీగలు మొత్తం అండర్ ఉన్నట్టు అనిపిస్తుంది. కరెంటు అది ఒక నిమిషం అండి, సిటీలా టోరెంటల్ పవరు 24 గంటలు ఇస్తున్నారండి. ఎప్పుడైనా ఒక లైట్ బంద్ చేసిరంటే ఎమ్మటే కాల్ చేస్తే ఎమ్మటే వచ్చేస్తుంది. ఇక్కడ ఈడున్న జీబీ ఉన్నది, జీబీకి కొంచెం ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే కొంచెం పైనుండే ఉన్నది, లోపల నుండి అండర్ గ్రౌండ్ లేదు. కానీ ఎక్కువ శాతం టోరెంటల్ పవర్ అండర్ గ్రౌండ్లోనే చేసారు. సో ఇప్పుడు ఇంకేం డెవలప్ కావాలా మీ సిటీ, మీ సూరత్, మీ డివిజన్? ఇంకా చాలా బాగున్నాయండి, అవి చెప్తాడు నరేంద్ర మోదీజీ గారు. తీసుకునే చెట్లు చాలా పెడుతున్నారు. మొత్తం మీద అయితే మీరే మరి ఈ రోజు అయితే ఎట్లా లేదు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా అనిపించింది? ఏమంటారు ప్రజలు? అసలు ప్రజలు భాజప్ మోదీజీ అని అంటున్నారు, దాని శివ ఏది లేదు. ప్రతి ఒక్క చిన్న పిల్లగాన్ని కూడా అడగండి, మోదీ అంటే మోదీ. మోదీ అంటే కరెంటు, ఏదైతే కరెంటు కాదు మన కరెన్సీని డిమాండేషన్ చేసినందుకు ఎలా మోడీ అంటారు? అట్లా అని లేదండి, ప్రతి ఒక్కరికి అవపడతలేదా అండి? పని చేసిండని అవపడుతుంది కదా అండి. అది కనపడని వస్తువు అయితే కాదు కదా అతను చేసింది. ప్రతి ఒక్కరికి కళ్ళకు అవపడుతుంది, చిన్న పిల్లగాని కాన్సర్ అప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది అనేది. ఏం చెప్తారు ప్రజలకి? ప్రజలకు ఇదే చెప్తున్నా అండి, భాజపా భారతీయ జనతా పార్టీ వస్తేనే మన కుటుంబాలు వచ్చే తరాలకు కూడా మన భాజపా వస్తేనే మంచిదని అనుకుంటున్నాను. మరి మత ఘర్షణలు ఏమైనా ఉన్నాయా, జరుగుతున్నాయా? ఇక్కడ ఏం మత ఖర్చాలు, ఇది గుజరాత్ అండి, ఇక్కడ ఏమీ జరగవు అవి అలాంటివి. థ్యాంక్ యూ. ఓకే.
సో ఇది మరి చెప్పినట్టయితే మరి కవిత గారు 25వ డివిజన్ కార్పొరేటర్గా ముందుకెళ్తున్నటువంటి తెలుగు మహిళ. సో ఇక్కడ మత ఘర్షణలు కావచ్చు మరి అలాంటివి ఏమి లేవు. మోడీ గారు ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ చేసింది. 2022 ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు రోజు రోడ్ల విషయంలో కావచ్చు, అలాగే పింఛన్ల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా శౌచాలయాలు కావచ్చు అన్నీ కూడా మోడీ గారు చేసారు. కాంగ్రెస్ కానీ ఆపు కానీ ఇక్కడ అస్సలు పనిచేయవు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది. భారతీయ జనతా పార్టీ వస్తేనే ఇక్కడ సుఖంగా ఉంటుందని కూడా తెలియజేశారు. చూస్తుండే విధంగా కెమెరామెన్ రాజ్తో మీ సురేష్ దండు.